1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనదలుచుకున్నారా, లేక అమ్మదలుచుకున్నారా? అది వ్యవసాయ భూమి కావచ్చు, లేక భవనాలు కావచ్చు, లేక ప్లాట్స్ కావచ్చు, లేక ఫ్లాట్స్ కావచ్చు. ఏ రకమైన ప్రాపర్టీ అయినా సరే మీరు అమ్మదలుచుకున్నా, కొనదలుచుకున్నా, బ్యాంకులో లోన్ తీసుకోదలుచుకున్నా, ఖచ్చితంగా మీకు లింక్ డాక్యుమెంట్లు లేకుండా ఆ ట్రాన్సాక్షన్ చెల్లుబాటు కాదు. లింక్ డాక్యుమెంట్ అంటే ఏమిటి? లింక్ డాక్యుమెంట్ అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడ పుట్టింది, ఎలా ప్రయాణం చేసింది, మీ దాకా ఎలా వచ్చింది, ఈ మధ్యలో ఎన్ని చేతులు మారింది, ఈ వివరాలు తెలిసే దాటినే లింక్ డాక్యుమెంట్ అని పిలుస్తారు. ఇది స్పష్టంగా లేకపోయినట్టయితే ఆ భూమి కానీ, ఆ భవనాలు కానీ, ఆ ప్రాపర్టీ కానీ చెల్లుబాటు కాదు. అంటే మీరు అమ్మడానికి ప్రయత్నం చేసినా అది ఎవరు కొనరు, మీరు కొన్నా కూడా దాన్ని మళ్ళీ మీరు అమ్మలేరు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు లోన్ తీసుకోలేరు, మీరు ఏ రకమైన లోన్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి మీరు పరిపూర్ణమైన యాజమాన్యం మీకు దొరకాలన్నా, మీరు దాన్ని అమ్మేసుకుని డబ్బు సంపాదించుకోవాలనుకున్నా, మీరు ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ని మీరు ఎప్పుడైతే ఎక్కడైతే కొంటున్నారో కొంటున్న దగ్గరని ప్రతి లింక్ డాక్యుమెంట్ మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఈ లింక్ డాక్యుమెంట్ మీకు ఎలా తెలుస్తుంది? ఇది సేల్ డీడ్ కావచ్చు, గిఫ్టెడ్ కావచ్చు, ఏ రకమైన డీడ్ అయినప్పటికీ, ఒక డీడ్ నుంచి ఇంకో డీడ్కి మారినప్పటికీ మీరు డాక్యుమెంట్ చదవడం మొదలు పెడితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ డాక్యుమెంట్లో ఏమవుతుందంటే, ఫలాని వ్యవసాయ భూమి, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే దాన్ని చేస్తూ వచ్చారో, వ్యవసాయం చేస్తూ వచ్చారో, కాస్త్రా పని అంటారు. ఈ కాస్త్రా పనిలో వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు, ఆ తర్వాత వాళ్ళ మనవల పేర్లు వరుసగా వస్తాయి. ఎవరెవరైతే ఆ భూమిని అనుభవిస్తున్నారో అనుభవిస్తున్న వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా దాంట్లో పేర్లు వస్తాయి. అంటే తాత నుంచి మనవడికి, మా కొడుక్కి, కొడుకు నుంచి మనవడికి, అలాగా ఒకరి నుంచి ఒకరికి అట్లా వచ్చి ఇప్పుడు ఆ మనవడు ఎవరో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు వివరాలు తెలుస్తాయి. అలా ఉంటే ఓకే. అలా కాకుండా సపోజ్ ఒక ల్యాండ్ తీసుకొని, వ్యవసాయ భూమిని తీసుకొని దాన్ని ప్లాట్ల కింద డివైడ్ చేసి ఆ ప్లాట్లు వేరే వాళ్ళకి అమ్మేశారు. అంటే వ్యవసాయ భూమి నుంచి ప్లాటింగ్ చేసేదాకా ముందు ఈ కాస్రా పని లోపల వచ్చేటువంటి వివరాలు మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మొత్తం కాపీలన్నీ కూడా మనం తీసుకోవాలి. అలాగే ఒకసారి ప్లాటింగ్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సేల్ డీడ్స్ రావడం మొదలు పెడతాయి. అంటే మొదట ఎవరో కొనుక్కున్నారు, మళ్ళీ ఇంకొకరికి అమ్మారు, మళ్ళీ ఇంకొకరికి అమ్మారు, ఒకరు గిఫ్ట్ చేశారు, ఇంకొకరు సేల్ డీడ్ చేశారు. మీరు గిఫ్ట్ డీడ్ చేసినా, సేల్ డీడ్ చేసినా మీకు ఏ రకంగా ఆ భూమి ఎవరి చేతుల నుంచి ఎవరి చేతుల్లో మారిందో అనేది తెలియాలి మీకు. ఇది ఒక్కసారి మీరు సేల్ డీడ్ని, దీనికన్నా ముందు ఉన్నటువంటి సేల్ డీడ్ ఒక్కసారి మీరు చదివితే ఆ సేల్ డీడ్లో మొత్తం టోటల్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ డీటెయిల్స్ లేకపోతే ఆ సేల్ డీడ్ పనికిరాని కింద లెక్క. కాబట్టి ఏ ప్రాపర్టీని మీరు కొంటున్నా, ఏ ప్రాపర్టీని మీరు అమ్మాలన్నా, ఏ ప్రాపర్టీని మీరు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలన్నా వితౌట్ లింక్ డాక్యుమెంట్ ఇది సాధ్యం కాదు. అలాగే ఈసీలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ పరిశీలన చేయకుండా, దాన్ని సక్రమంగా చూసుకోకుండా, గుడ్డిగా నమ్మి మీరు లింక్ డాక్యుమెంట్లు లేకుండానే ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేసినా, ప్రాపర్టీ పర్చేజ్ చేసినా మీ జీవితానికి ఉరిపడ్డట్టుగా లెక్క. ఆ డబ్బులు మొత్తం మీరు పోగొట్టుకున్నట్టే లెక్క. ఆ ల్యాండ్ని మళ్ళీ మీరు తిరిగి అమ్మలేరు, బ్యాంకులో పెట్టలేరు, ఎక్కడ కూడా ఏ రకంగా కూడా ఉపయోగపడడానికి మీకు ఉండదు. చివరికి పర్మిషన్స్ కూడా రావు మీకు. మీరు ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ పోయినా కూడా, లేక రేరా నిబంధనల ప్రకారం మీరు వెళ్ళాలని ప్రయత్నం చేసినా, ఎక్కడికి వెళ్ళినా లింక్ డాక్యుమెంట్స్ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తారు. వితౌట్ లింక్ డాక్యుమెంట్ దేర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ది ప్రాపర్టీ. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని వైపు మనం చూస్తే చాలా బ్యాంకులు సాధారణంగా 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా లింక్ డాక్యుమెంట్ అడుగుతాయి. మినిమం 13 years, మాక్సిమం 30 years అడుగుతాయి. కాబట్టి మీరు 30 సంవత్సరాలకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కువ అడిగినా మనకి ఇబ్బంది లేదు. కొన్ని 13 సంవత్సరాలు మీరు తీసుకున్నారు, కొన్ని బ్యాంకులు 30 సంవత్సరాలు డిమాండ్ చేస్తాయి. అప్పటికప్పుడు మీరు తెచ్చుకోవడం కష్టం. ఒక్కసారి సేల్ డీడ్ అయిపోయి, రిజిస్ట్రేషన్ అయిపోయి మీ డబ్బులు వాళ్ళ చేతిలో పడిన తర్వాత వాళ్ళు మీకు ఏ రకమైన లింక్ డాక్యుమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయరు, తప్పించుకొని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ అదంతా పెద్దగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోరాటం చేయాలి, డబ్బు ఖర్చు అవుతుంది, మానసిక వేదన పడతారు, చాలా బాధలు వస్తాయి. ఈ బాధలన్నీ కొని తెచ్చుకునేదానికన్నా ప్రాపర్టీ కొనేటప్పుడే 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ నాకు కావాలని డిమాండ్ మీరు చేసి, ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకున్నాక మీరు ప్రొసీడ్ అయ్యి అప్పుడు మాత్రమే కొనాలి మీరు ప్రాపర్టీ, తప్ప అప్పటిదాకా మీరు ప్రాపర్టీ కొనకూడదు అనేది మన విజ్ఞప్తి. ముఖ్యంగా లోన్ అప్రూవల్ కావాలంటే కూడా ఖచ్చితంగా మనకు ఛాన్సెస్ మన దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంటేనే పెరుగుతాయి. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం బెటర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత లీగల్ క్లారిటీ కూడా వస్తుంది, లీగల్ ఒపీనియన్ కూడా వస్తుంది. ఎవరైనా అడ్వకేట్ రాసేటప్పుడు అన్ని లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి,
కాబట్టి ఈ ప్రాపర్టీ సేలబుల్ ప్రాపర్టీ, మార్కెట్లో ఎవరైనా సరే దీన్ని కొనుక్కోవచ్చు, అమ్మడానికి అవకాశం ఉంది అనేది లింక్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు లీగల్ ఒపీనియన్ వస్తుంది. లీగల్ ఒపీనియన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు బ్యాంకులో లోన్ వస్తుంది అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరి నుండి ఎవరికి రావచ్చు, సేల్ డీడ్ నుంచి గిఫ్ట్ కావచ్చు, గిఫ్ట్ నుంచి పార్టీషన్ కావచ్చు, ఏ రకంగా ఉన్నా అన్ని విషయాలు తెలుస్తాయి. ఓనర్షిప్ గ్యాప్ ఏ ఉంటే అది కూడా బయటపడుతుంది. అలాగే మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు షూరిటీ అనేది ప్రాపర్టీకి పూర్తిగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లింక్ లేకపోయినా సర్వే నెంబర్, అలాగే పాత పానీ నెకల్స్, అలాగే ప్రాపర్టీకి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డ్స్, వీటన్నిటిని మనం తొవ్వి చూస్తే ఖచ్చితంగా ఈ రికార్డ్స్ నుంచి అన్ని విషయాలు బయటపడతాయి. కానీ అదంతా చాలా పెద్ద కష్టం అవుతుంది, చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా డబ్బుతో కూడుకున్న పని. వీటన్నిటికన్నా ప్రాపర్టీ కొనే ముందే అన్ని లింక్ డాక్యుమెంట్ ఇస్తేనే నేను కొంటాను, లేకపోతే లేని షరతు మీరు విధిస్తే ఆ వాదనని కూడా ఎవరైతే మీకు అమ్ముతారో వాళ్ళు పడతారు, అవన్నీ మీకు తెచ్చిస్తారు. అవన్నీ మీ దగ్గర ఉంటే మీ కథ సుఖాంతం అవుతుంది, లేకపోతే దుఃఖాంతం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి.